నమస్తే వీరా న్యూస్కి స్వాగతం. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా హన్మకొండలోని కాంగ్రెస్ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ, సిరిసిల్ల రాజయ్య మరియు డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. विनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। యావత్ భారతదేశ ప్రజానీకానికి ప్రత్యేకంగా నా వరంగల్ జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. స్వాతంత్రం రాకముందు స్వేచ్ఛ లేకుండే, వాక్ స్వేచ్ఛ లేకుండే, వాక్ స్వాతంత్రం లేకుండే ఆ రోజుల్లో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఉన్నవానికి ఒకటే ఓటిచ్చి, లేని వానికి ఒకటే ఓటిచ్చి, చదువుకున్న వానికి ఒకటే ఓటిచ్చి, చదువురాని వానికి ఒకటే ఓటిచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏ రోజైనా సమాజ నిర్మాణం జరగాలని మేము ఆశించి ప్రయాణం చేస్తే ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు ప్రారంభ దినము నాడు సోషల్ సెక్యులర్ అనే రెండు పదాలను ప్రియంబుల్లోకి తీసివేసి దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మతాల పేరు మీద, కులాల పేరు మీద, వర్ణాల పేరు మీద, వర్గాల పేరు మీద సమాజాన్ని విడదీసేటువంటి కుట్ర జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఈరోజు దేశాన్ని ఐక్యంగా ఉంచాలి, సమగ్రంగా ఉంచాలి అనేటువంటి విధానానికి ముందుపడి పోతూ ఉన్నారనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు రాహుల్ గాంధీ తిరుగుతూ ఉన్నాడంటే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి వారసుడు. ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ప్రజలందరి బాధ్యత. పేటెంట్ రైట్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ముందు వరుస నుండి పోరాటం చేస్తుంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రజలకందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి మా నాయక వర్గానికి, మా ఎమ్మెల్యే గారికి, ఉన్నటువంటి మా స్వర్ణమ్మ గారికి, ప్రత్యేకంగా మా అందరి నాయకులకు పేరు పేరున, అలాగే తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వరంగల్ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ దేశాన్ని కాపాడే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది తప్ప మరొకరికి లేదు. వర్ణాల పేరు మీద, వర్గాల పేరు మీద, కులాల మతాల పేరు మీద చిచ్చు పెట్టే పార్టీలు చాలా ఉన్నాయి. కానీ మతం కాదు, కులం కాదు, మనమంతా ఒకటే. భారతదేశంలో పుట్టిన వాళ్ళమంతా కూడా భారతీయులమే అనే గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని చాటి చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చూసిన తర్వాత జంకు పుట్టిన వాళ్ళంతా కూడా ఇవాళ చాలా దేవుని పేరు మీద, మరొక రాముని పేరు మీద కార్యక్రమాలు తీసుకుంటూ భారతీయులమంతా మనం ఒకటే అని చెప్పకుండా ఒక వర్గాన్ని, ఒక కులాన్ని వేరే చేస్తూ కూడా పాలించాలని వాళ్ళ మనస్తత్వాన్ని మేము ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, భారతదేశం అంతా కూడా ఒకటే, భారతీయులం మనమంతా కూడా కలిసి ఉండి దేశాన్ని అన్ని దేశాల కన్నా ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.